బ్యాక్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలో కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సమీక్షలు చేసుకుంటూ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినాం. మరి అందులో భాగంగా సిరికొండ మండలంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాల్ని మనం చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, 5 ఏళ్ల కిందట తెలంగాణ రాకముందు మన సిరికొండ మండలంలో వచ్చిన పెన్షన్లు ఎన్ని, ఇయాల వస్తున్న పెన్షన్లు ఎన్ని, ఇది లెక్క పెట్టుకుంటే మనకు తెలిసిపోతుంది 5 ఏళ్లలో ఏం జరిగింది ఏం జరగలేదు. ఈ 5 ఏళ్లలో 8,000 మందికి మనం సిరికొండలో ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నాం. ఈ 8,000ల్లో నాకు బాగా సంతోషం అనిపించేది ఏంటంటే 4,000 పెన్షన్లు మా అక్క చెల్లెలకే, బీడీ కార్మికులకే ఉన్నాయి. నాకైతే కడుపు నిండా సంతోషంగా ఉంటాయి. కేసీఆర్ గారు కూడా ఎంతో తృప్తినిచ్చేటటువంటి విషయం అది. ఇక 4,000 మందికి పెన్షన్లు ఇస్తే మీ అందరికీ తెలుసు ఎన్నోసార్లు మనకి ఇబ్బందులు అయినాయి. మొదలేమైంది, పెన్షన్లు ఇస్తే అత్తకొస్తే కోడలికి వస్తలేదని మీరు బాధపడ్డారు, అవునా కదా? బాధపడితే మీరు చెప్పినట్టుగా నేను బాజిరెడ్డి గారు పెద్దసారికి చెప్పినాం, మనోళ్ళంతా బాధపడుతున్నారు, ఒకరికి వస్తే ఒకరికి వస్తలేదంటే ఇక ఇంట్లో అత్త కోడలికి పంచాయతీ పెట్టినందుకు అత్తకు కోడలకు తోటి కోడలకు అందరికీ ఇవ్వమని చెప్పారు సార్. సో ఇంట్లో ఎన్ని పెన్షన్లు ఉన్నా బీడీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి. ఇక అదైపోయింది. కాగానే మనకి ఇంకొక బాధ పట్టుకున్నది ఏంటిది, పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ వస్తలేదు, కట్ ఆఫ్ డేట్ పెట్టినాం అన్నది ఒక బాధ ఉండే. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం చెప్పినాం. ఆ సమస్యను కూడా వారు పరిష్కారం చేసిండ్రు. ఇయాలటి రోజు కూడా ఇయాల పిఎఫ్ కార్డు తీసుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా బీడీ కార్మికులందరికీ పెన్షన్ వస్తుంది. అది మే 1వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుందని మీ అందరికి కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా. మరిగా కొత్తగా పెన్షన్ వచ్చేటోళ్ళు అడుగు మంచిగా ఉన్నది, 1000 కాదు మీకు 2,000 వస్తుంది. మే 1వ తారీఖు నుంచి 2,016 రూపాయలు వస్తుంది లక్షణమూలే అని ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. మరి ఇవాళ ఇంకొక విషయం కూడా ఉన్నది, మనందరికీ 65 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చుకున్నాం. ఇస్తే మీరు అందరు బాధపడ్డారు, ఇక జర ఇవాళ రేపు తినే తిండికి శాత అయితే లేదు, జల్దీ ఇవాళ పెన్షన్లను అడిగితే అదే మాట మేము కేసీఆర్ గారికి చెప్పినాం. చెప్తే 65 ఏళ్ళు కాదు 57 ఏళ్ళకెళ్ళే పెన్షన్ ఇస్తామని వారు మాట ఇచ్చిండ్రు. కాబట్టి మే 1వ తారీఖు నుండి 57 ఏళ్ళు నిండినటువంటి పేదవారందరికి కూడా పెన్షన్లు వస్తాయి. మన ఊర్లలో ఇవాళ 100 వస్తే రేపు రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది పేదవాళ్ళకు కూడా వస్తుంది. బోధకాలు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తున్నాం ఆల్రెడీ. ఎక్కడన్నా ఒకరిద్దరు తప్పిపోతే చిట్టిపోతే వాళ్ళని కూడా తప్పకుండా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇట్లా ఎన్నో అంశాలు, కనీసం తిండికి లోటు లేకుండా పేదవారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం ఇప్పటి వరకే. దాంతోపాటు మీ అందరికి కూడా తెలుసు, మరి మన గోవర్ధన్ అన్న గారు అన్ని కార్యక్రమాలలో దగ్గరుండి వెంటబడి మన నియోజకవర్గాన్ని మండలాన్ని అభివృద్ధి చేసుకుంటారు. మన మండలం చూసినట్టయితే బాగా నీటి ఎద్దడి ఉంటుంది, నీళ్లు తక్కువ ఉంటాయి, మనకు పొలాలకు కానీ తాగడానికి కానీ ఇబ్బంది ఉంటుంది, జర అడవి ఎక్కువ ఉంటుంది, గుట్టలు ఎక్కువ ఉంటాయి, ఇబ్బంది ఉంటుంది. అందుకని ఏం చేసినాం, మనం ఏ ఊరుకు ఆ ఊరు అక్కడ ఉన్నటువంటి చెరువును బాగు చేసుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. దాంతో మన మండలం మొత్తంలో 43,000 చెరువులను దాదాపు 20 కోట్ల రూపాయలతో బాగు చేసుకున్నాం. దాంతో ఏం జరిగింది, ఇవాళ 5,000 ఎకరాలకు డైరెక్ట్గా చెరువులతోనే నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇంకా చాలా నీళ్లు రావాలి, అన్ని పొలాలు తడవాలంటే ఏం చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి ప్యాకేజ్ 21 నుంచి మనకు 2,600 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఆ పనులు కూడా ప్రారంభమైనాయి. ఆ పనులన్నీ నిజానికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత గొప్ప వాళ్ళంటే, ఇక్కడ బాజిరెడ్డి గారైనా, అక్కడ ప్రశాంత్ రెడ్డి గారైనా, జీవన్ రెడ్డి గారైనా మొన్న ప్యాకేజ్ 21 పనులు ప్రారంభించే సమయంలో మాకు చెప్పిండ్రు, అమ్మ మరి ప్రజలకు నీళ్ళు అవసరం ఉన్నాయి, పనులు ప్రారంభిద్దాం, కానీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రోగ్రామ్ చేయం, కార్యక్రమం చేయకుండా పనులు ప్రారంభిస్తామన్నారు. నేను ఒకటే మాట చెప్పిన, అన్న మీ అందరికి అభ్యంతరం లేకపోతే మాకు ఇబ్బంది లేదు, ప్రారంభించండి అని చెప్పిన. అంతకుముందు ఉన్న నాయకులు ఎట్లుండే, ఏదైనా చిన్న కార్యక్రమం చేస్తే దానికి పెద్ద సమావేశం పెట్టాలి, ఫోటోలు వేసుకోవాలి, హంగులు ఆర్భాటాలు, పని తక్కువ ప్రచారం ఎక్కువ ఉండే. ఇవాళ 2,600 కోట్ల రూపాయల పనులు మొదలు పెడితే దానికి చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టలే మా ఎమ్మెల్యేలు.
డైరెక్ట్గా పనులు ప్రారంభించారు. ఇవాళ అన్ని ఊర్లలో పైపులు పడుతున్నాయి. అవన్నీ కూడా మీరు గమనిస్తున్నటువంటి విషయం తెలిసిందే. దాంతోపాటు నాకు తెలుసు మన దగ్గర చిమన్పల్లి ఆ పక్క ఉండే 3 ఊర్లు గుట్ట మీద ఉంటాయి. దానికి మరి సిరిసిల్ల జిల్లా నుండి రామన్న కాన్స్టిట్యున్సీ నుంచి నీళ్లు మనకు రావాలి. ఇక అన్న మన అన్ననే కదా, అడిగితే గ్యారంటీ నీళ్ళు ఇస్తాడు. ఖచ్చితంగా తెచ్చుకుందాం. దాన్ని ప్రాజెక్టుకి అనుసంధానం చేసి ఆ 3 ఊర్లకు నీళ్ళు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుందామని ఎమ్మెల్యే ఆ పనులు చేసుకుందామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి మనందరికీ తెలిసినటువంటి అనేక అంశాలు ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనం కొన్ని విషయాలు ఉన్నాయి ఈ 5 ఏళ్లలో చేసుకున్నాం, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి చేసుకోవాల్సినవి. అందులో ముఖ్యమైనది మొదటిది, గిరిజనులు ఎక్కువ ఉన్నారు ఈ మండలంలో. ఇప్పుడు 10 తండాలను గ్రామ పంచాయతీలుగా వేసుకున్నాం. కానీ వాళ్ళ భూముల విషయంలో అటవీ అధికారులతో నిత్యం ఇబ్బంది పడుతున్నారు. నేను కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారే స్వయంగా జిల్లాలకు వచ్చి అటవీ అధికారులను కూర్చోబెట్టుకొని ఎవరికైతే గిరిజనులకు ఇదివరకు పాత పాస్బుక్లు ఉన్నాయో తప్పకుండా వారి హక్కులు వారికి ఇప్పిస్తా అని ముఖ్యమంత్రి గారి మాటగా నేను మళ్ళొకసారి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇబ్బంది పడే అవసరం లేదు. ఖచ్చితంగా ఆ సమస్య తొందరలోనే పరిష్కారం అవుతుంది. అదేవిధంగా కొంతమందికి పాస్బుక్లు రాలేదు, వాళ్లకు సరిగ్గా భూమిలో పడలేదు, ఏదో ఒక చిన్న మిస్టేక్ అయి పాస్బుక్లు ఆగినాయి, వాళ్లకు రైతు బంధు రాలేదు. నేను ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామన్న విషయాన్ని మీకు భరోసా ఇస్తా ఉన్నాం. ఇబ్బంది అవసరం లేదు, అందరికీ పాస్బుక్లు ఇచ్చుడే. తప్పకుండా మనం మీ అందరికి కూడా రైతు బంధుల లాభం జరిగేటట్టు చూస్తాం. ఇక 3వ విషయం ఉంది, నా హృదయానికి చాలా దగ్గరైన విషయం, మా అక్క చెల్లెలందరికీ అతి ముఖ్యమైన విషయం. ఏంటిదది? మన గ్రామాలలో ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళం చాలా మంది ఉన్నాం. కొంతమందికి ఇండ్లు లేవు, కొంతమందికి జాగాలు ఉన్నాయి, కానీ ఇండ్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఇవి గమనించి మొన్న ఎన్నికలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పిండ్రు? జాగాలు ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేదవారందరికీ 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఆ కార్యక్రమం తొందరలోనే ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికలు ఒకటెనుకొకటి మీద వస్తున్నాయి. మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు కాగానే ఎమ్మెల్సీ వచ్చినాయి, ఎమ్మెల్సీ కాగానే ఇప్పుడు ఎంపీ వచ్చినాయి, ఎంపీ కాగానే ఇక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉంటాయి. అవి అయిపోతే ఒక నెల అయితే అన్నీ అయిపోతాయి. కాగానే ఆ ఇంటింటికి మనకి ఎవరికైతే జాగా ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేదవారు ఉన్నారో వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. దాంతో పాటు మరి గుంటెడు జాగా కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండ్లకు కట్టుకుందామంటే గజం భూమి లేని వాళ్ళు కూడా మస్తు మంది పేదవాళ్ళు ఉన్నారు. నేను మా ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు మేమిద్దరం చాలా పట్టుదల కలిగినటువంటి వాళ్ళం, మొండోళ్ళం బాగా. మేమిద్దరం కలిసి అనుకున్నాం, అన్న ఇక ఈసారి పట్టు విడిసేది లేదు, 2 అంటే 2 ఏళ్లలో ప్రతి ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ కావాలి, అవి కట్టుడు షురువు కూడా కావాలి. ఇదొకటే పని పెట్టుకుంటాం, ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఊర్లో కట్టడం షురువు చేస్తాం. ఇక 2 ఏళ్లలో షురువు అయితే అన్ని ఊర్లలో 5 ఏళ్ల తర్వాత సిరికొండ మండలం మొత్తం కూడా ఇండ్లు లేని పేదవాళ్ళు ఒక్కరు కూడా ఉండొద్దని చెప్పి మేమిద్దరం పంతం పట్టుకున్నాం. ఖచ్చితంగా మొండిగా వెంటబడి పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఇవన్నీ కూడా మన సిరికొండ ముచ్చట్లు, మన ఊరి ముచ్చట్లు. మరి మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇవాళ ఎన్నికలు జరిగేటటువంటిది ఢిల్లీలో ఎవరు ఉండాలనే దాని మీద ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎంపీ ఎవరు కావాలి, ప్రధానమంత్రి ఎవరు కావాలి, ఈ అంశాల కోసం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ అందరు తెలుసు, మా ఆడబిడ్డలు ఉన్నారు, ఎవరో ఒకరి కొడుకులు అమెరికాలో ఉన్నారు, కొంతమంది పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు, కొంతమంది పిల్లలు లండన్లో ఉన్నారు, కొంతమంది పిల్లలు గల్ఫ్లో దుబాయ్లో ఉన్నారు, సౌదీలో ఉన్నారు. ఆ పిల్లలందరూ మీతో మాట్లాడతారు, ఇంటికి వచ్చినప్పుడు చెప్తారు, కథలుగా చెప్తారు. ఏమని చెప్తారు? అమ్మా మేము ఉండే దేశంలో రోడ్లు అద్దంలాగా ఉంటాయి, పొద్దుగాల సాయంత్రం నీళ్లు పెట్టి రోడ్లను కూడా కడుగుతారు, అక్కడ లైట్ అన్నది పోయే ముచ్చట్నే ఉండదు, 24 గంటలలో ఒక్కసారి కూడా కరెంటు పోదు, 24 గంటలు ఎప్పుడు నల్ల అయిపోయిన నీళ్ళు వస్తాయి, అద్భుతంగా ఉంటుందని చెప్తారు, కథలుగా చెప్తారు. అక్కడ దేశాలు ఎట్లుంటాయి ఏముంటాయని. మీ అందరికి అక్క చెల్లెలకు నేను దండం పెట్టి ఒక మాట చెప్తున్నా, మన దేశం, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళై, ఈ 70 ఏళ్లలో మనకన్నా చిన్న దేశాలు
ఈ దుబాయ్ అంటే మీ అందరికి ఎరికే, దుబాయ్ అంటే హైదరాబాద్కు జర్రంత పెద్దగా ఉంటుంది, అంతకన్నా పెద్దగా లేదు. కానీ మన భారతదేశం హైదరాబాద్కు 1000 రెట్లకు ఎక్కువ ఉంటుంది. మరి అటువంటి భారతదేశం స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైన భారతదేశం ఎందుకు దుబాయ్ లెక్క అయితలేదు? ఎందుకు రోడ్లు సాఫ్ అయితలేవు? ఎందుకు పేదరికం పోతలేదు? ఎందుకు ఇప్పటికీ కూడా మనం అన్నమో రామచంద్రాన్ని బాధపడాలి? ఎందుకు ఇప్పటికి కూడా మనం పెన్షన్లు ఇచ్చుకోవాలి? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలి. మనకు తెలంగాణ వచ్చి ఎన్నేళ్ళు అయింది? 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్లలో మనం ఏం చేసుకున్నాం? అంతో ఇంతో అందరికి అన్నం పెట్టుకుంటున్నాం, అంతో ఇంతో ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నాం, అంతో ఇంతో ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం, రైతులకు సాయం చేస్తున్నాం. మరి ఈ పని దేశం అంతా ఎందుకు జరుగుతలేదు? ప్రధానమంత్రులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు అయినరు, వాళ్ళకి ప్రపంచ విషయాలు అన్నీ తెలుసు, ఎందుకైతే లేదు? మరి ఎందుకు అమెరికాలో పుట్టిన పిల్లలు భారతదేశం పోతామని ఎందుకు అనుకోవద్దు? ఇక్కడ మన పిల్లలే అమెరికా పోతామని ఎందుకు అనుకోవాలి? ఈ విషయాన్ని ఆలోచించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. మీ అందరితోని చేతులు జోడించి నేను కోరేది ఏమంటే, మనం 5 ఏళ్లలో మీరు అవకాశం ఇచ్చిండ్రు, తెలంగాణను మార్చుకున్నాం. ఈసారి కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ స్థాయిలో ఢిల్లీలో జరిగే రాజకీయంలో తన వంతు పాత్ర పోషించగలిగితే, ఎట్లయితే తెలంగాణలో పనులు చక్కబెట్టుకున్నామో, ఎట్లయితే తెలంగాణలో ఇవాళ 24 గంటలు కరెంట్ వస్తుందో, రేపటి నాడు భారతదేశం అంతా 24 గంటలు కరెంట్ వచ్చేటట్టు చేసే సత్తా ఉన్నటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మనం బీడీలోకి పెన్షన్లు ఇస్తున్నాం ఈడ, కానీ మనతో పాటు భారతదేశం మొత్తం ఇంకా 13 రాష్ట్రాలలో బీడీ కార్మికులు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇక్కడ మనోళ్ళు ఉన్నట్టే అక్కడ కూడా 199 మంది ఆడోళ్ళు బీడీలు చేస్తారు, కానీ వాళ్ళకి ఎవరు పెన్షన్లు ఇస్తలే. మనం బాధపడమా? బీడీ కంపెనీ ఎప్పుడు పోతుందో తెలియదు. కంపెనీ ఉంటే కూడా 10 రోజులు ఇస్తారా, వారం రోజులు పని ఇస్తారా అర్థం కానటువంటి పరిస్థితి. మనం మొత్తం ప్రభుత్వం మీద ఆధారపడ్డాం, కానీ అక్కడ ఆడబిడ్డలకు ఏ ప్రభుత్వం కూడా అండ ఇస్తలేదు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మరి ఇవాళ మన బీడీ కార్మికులకు భరోసా వచ్చినట్టు రేపు దేశంలో ఉన్న ఆడబిడ్డలు బాగుంటే మనకు మంచిగా ఉండదా? మన దేశం మంచిగా అయితే మనకు మంచిగా ఉండదా? ఈ దేశాన్ని ఒక మంచి దిశలో తీసుకపోతే మనకు బాగుండదా? బాగుండాలంటే ఏం కావాలి? తెలంగాణ ఎట్లా మంచిగా అయింది? మీరందరు ఇక్కడ నడుం కట్టి పంతం బట్టి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేస్తే ఇలా తెలంగాణ బాగుపడ్డది, అవునా కాదు? ఎమ్మెల్యే ఎన్నికలలో మొదటిసారి ఆశీర్వాదం ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు బాగా పనిచేసిరని రెండోసారి కూడా మీరు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించిండ్రు. ఆ 2 పార్టీలను తెలంగాణ లేకుండా చేసినాం కాబట్టి ఇలా తెలంగాణ బాగుపడ్డది. రేపటి నాడు భారతదేశంలో కూడా కాంగ్రెస్ లేనటువంటి బీజేపీ లేనటువంటి ప్రభుత్వం వస్తేనే భారతదేశం బాగుపడుతుంది. దానికోసం ఒక్క నిజామాబాద్ కాదు, తెలంగాణ మొత్తంలో 16 మంది ఎంపీలను మనం గెలవాలి. ఇక కేసీఆర్ సార్ సంగతి మీకు తెలుసు. మీరు దయతోని 16 గెలిపిస్తే ఆయన ఢిల్లీకి పోయి దాన్ని 116 చేసుకుంటాడు. ఆ తెలివితేటలు, ఆ చాతుర్యం, ఆ నైపుణ్యం కేసీఆర్ సార్కు ఉన్నది. అందరినీ కూడగడతాడు. ఇవాళ తెలంగాణను ఎట్లా బాగు చేస్తున్నారో రేపటి నాడు భారతదేశాన్ని బాగు చేయడంలో మన తెలంగాణ బిడ్డనే ముందడుగేస్తాడు. అది మనందరికి కూడా గర్వకారణం అవుతుంది. మీ అందరినీ కూడా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఎంపీ ఎన్నికలు రాగానే ఇక రకరకాల అబద్ధాలు ఆడతారు, మీకు తెలుసు. మొన్నటిసారి కూడా చెప్పారు, చాలా కథలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పాలంటే బాధ అవుతుంది. ఇంత ఎండలో మిమ్మల్ని నిలబెట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ ఎంత ఘోరం అంటే వాళ్ళు పాతాళంలో ఉండే బొగ్గు దగ్గరికి వెళ్ళి అంతరిక్షంలో ఉండే తరంగాలు ఉంటాయి, స్పెక్ట్రమ్, దాని దాకా అన్ని కుంభకోణాలే, మొత్తం కరప్షనే. ఇక ఆ పార్టీకి ఓటేస్తే మాత్రం మన తెలంగాణ ప్రయోజనాలని మనం పాతరేసినట్టే అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇక బీజేపీ పార్టీ ఉన్నది, ఇవాళ అధికారంలో వాళ్ళే ఉన్నారు, 5 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. 5 ఏళ్లలో చెప్పిన పనులు ఒక్కటి చేయలే. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏమంటారు? కరెక్ట్ ఎలక్షన్లు రాగానే ఒకరు గుడి అంటారు, ఒకరు మసీద్ అంటారు, ఒకరు మీరు అండ్ల తిన్నారంటారు, ఒకరు మీరు ఇళ్ళ తిన్నారంటారు. కానీ అస్సలు ముచ్చట ఎవరు చెప్పరు, అభివృద్ధి ముచ్చట ఎవరు మాట్లాడరు. ఇలా బీజేపీ వాళ్ళు ఇంకో కొత్త కథ పెట్టారు. మా అక్కలందరికీ ఫోన్లు ఉన్నాయా? వాట్సాప్ ఉందా? ఎంతమందికి వాట్సాప్ ఉంది చేయతారు ఒక్కసారి? వాట్సాప్ ఉందా? అయ్యో మీకు ఎవరికి లేదానే? ఉందా? ఫేస్బుక్లు ఉన్నాయి అందరికీ? ఇక మీరుంటే డేంజర్లు ఉన్నట్టే. అయ్యో నిజం చెప్తాను నేను. ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరి చేతిలో ఫోన్లు ఉంటాయి, అందరికీ ఫేస్బుక్లు ఉన్నాయి, ఇవాళ రేపు అకౌంట్లు. ఇక అందులో అబద్ధాలు, మామూలు అబద్ధాలు కాదు. ఇప్పటిదాకా మనం అనుకున్నాం నెలకు 1000 మనం పింఛన్ ఇస్తాను కదా. ఇక బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో మంచి ఫోటో తీస్తారు, వెనక కాషాయం రంగు రుద్దుతారు, రుద్ది
800 రూపాయలు కేసీఆర్ ఇచ్చే పెన్షన్ల మేమే ఇస్తున్నామని చెప్తున్నారు. అది వాస్తవం కాదు. కేసీఆర్ గారు చెప్పింది 200 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 800 నేను ఇస్తున్నా మీకని కేసీఆర్ గారు మొట్టమొదటిసారే చెప్పింది. దాన్ని ఉల్టా బిల్కుల్ ఉల్టా చేసి 800 వాళ్ళు ఇస్తారట, 200 మనం ఇస్తున్నారు. ఇట్లాంటి అసత్యాలు ప్రచారం చేయడంలో బీజేపీ పార్టీ దిట్ట. దయచేసి మా ఆడబిడ్డలందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయనది గుజరాత్ రాష్ట్రం. అదే గుజరాత్ రాష్ట్రంలో ఈ నిమిషం ముసలి వాళ్లకు పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఎంత అంటే 750 రూపాయలు. 750 రూపాయలు. ఇక వాళ్ళు చెప్పేది నిజమైతే 800 ఇచ్చేది వాళ్ళైతే మరి బీజేపీ నాయకులారా మీ గుజరాత్లో 50 రూపాయలు ఏడిపోయినట్టు ఆ లెక్క మీరు చెప్పాలి దయచేసి ప్రజలకు. మిమ్మల్ని అందరినీ నేను చేతులు జోడించి కోరేది ఒక్కటే, ఎన్నికలు రాగానే అబద్ధాలు ఆడేటోళ్ళను, ఎన్నికలు రాగానే కేసీఆర్కు రైతులకు పంచాయతీ పెట్టేటోళ్ళను, ఎన్నికలు రాగానే మాయమాటలు చెప్పేటోళ్ళను దయచేసి నమ్మకులు. 2 ఏళ్ల కిందటి నుంచి రకరకాల పనులు జరుగుతున్నాయి. 5 ఏళ్ళకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం. ఎన్నికలు ఉన్నాయని ఇచ్చినాం ఆ పెన్షన్లు. మన వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇచ్చినాం. తెలంగాణ బిడ్డలు బాగుంటే మాకు సంతోషం కాబట్టి ఇచ్చినాం. అంతే తప్ప ఇంకో కారణం లేదు. మీ అందరినీ కూడా కోరేది ఒకటే, నిజమైన ఆత్మబంధువు మనకెవరో గుర్తుపెట్టుకోండి. ఏ ఎన్నిక అయినా సరే కారు గుర్తుకు ఓటేస్తే తప్పకుండా అభివృద్ధి జోరుగా ఉంటుంది. మిగతా పార్టీలకు ఓటేస్తే బేకారుగా ఉంటుంది. కాబట్టి కారు గుర్తుని దయచేసి ఓటేసి మీ చెల్లిగా మీతో పాటు కలిసి నడిచినటువంటి నాకు మరొక్కసారి పార్లమెంటులో మీ తరఫున మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వవలసిందిగా వినయపూర్వకంగా నమస్కరించి కోరుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాను.